వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఫైలో నీడిల్ సైనస్ అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం కదా, అసలు అంటే ఏంటి, ఈ సైనస్ ఎలా వస్తుందంటారు? రైట్. ఈ పైలోనిడల్ సైనస్ అనేది ఈ మధ్య చాలా పెరిగిందండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫారెన్ నుంచి తెచ్చి పెట్టుకుంటున్న ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మనము ఇండియన్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాగా వాటర్ వేసి వాష్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక రీజన్ అనమాట. ఇండియన్స్ ఎప్పుడు ఇన్ని రోజులు లావుగా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలా హెవీగా ఉన్నారనమాట. ఈ ఒబేసిటీ వచ్చిన వీళ్ళకి ఏమంటే బటక్స్ అన్నీ బాగా లావ్ అయిపోయి, ఎప్పుడైతే బటక్స్ లావ్ అయిపోతాయో దానికి కూడా పైలోనిడల్ సైనస్ అనేది వస్తుందన్నమాట. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, సో మనకు పాతకాలంలో హార్మోనల్ పిల్స్ అవన్నీ వేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది మెన్ ఏం చేస్తున్నారంటే హార్మోనల్ పిల్స్ వాడుతున్నారు. ఈ హార్మోనల్ పిల్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ గడ్డం పెరగడానికి, మీసాలు పెరగడానికి ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో వాటి వల్ల ఏమవుతుందంటే బాడీ హెయిర్ కూడా బాగా థిక్ అయిపోతుంది. ఎప్పుడైతే బాడీ హెయిర్ థిక్ అయిపోతుందో దానివల్ల కూడా పైలోనిడల్ సైనస్ అనేది వస్తుందన్నమాట. ఇంకో రీజన్ ఏంటంటే, ఎక్కువసేపు కూర్చొని ఉండడం. ఎప్పుడైతే బటక్స్ ఎప్పుడు చాలాసేపు కింద టచ్ ఉంటాయి ఏమవుతుందంటే దానివల్ల కూడా పైలోనిడల్ సైనస్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరిలో వస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే డ్రైవర్స్, ఎవరైతే కూర్చొని పని చేస్తారో ఎక్కువ, సో వీళ్ళలో ఈ పైలోనిడల్ సైనస్ అనేది వస్తుందన్నమాట. బేసిక్గా పైలోనిడల్ సైనస్ ఏంటంటే, మనకు స్కిన్ ఉంటుంది కదా, బటక్స్ మధ్యలో ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే సాక్రమ్ అంటాం అనమాట. దానిపైన స్కిన్ ఉంటుంది. మనకు స్కిన్లో ఏమేమి ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే చెమట వచ్చేది గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్. సీబమ్ ఉంటుంది అనమాట. సీబమ్ అంటే ఏంటి, మనకు ఆయిల్ వస్తుంది కదా స్కిన్లో నుంచి, దాన్ని సీబమ్ అంటాం. దానికి కూడా సంబంధించిన సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట. సో ఈ పైలోనిడల్ సైనస్ కేసులో ఏమవుతుందంటే, ఎప్పుడైతే హెయిర్ థిక్గా ఉండడము, లేకపోతే టిష్యూ పేపర్ వాడడము వాష్ చేసుకోవడానికి, లేకపోతే బాగా ఒబేసిటీ ఉండి బటక్స్ అన్ని పెద్దగా ఉండడము, ఎక్కువసేపు కూర్చోవడము, లేదంటే ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బటక్స్ పైన ఉన్న స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది, స్వెట్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయిన స్వెట్ పోర్స్లోకి థిక్గా ఉన్న హెయిర్ వెళ్ళడము, లేకపోతే క్లాత్ పీసెస్ ఉంటాయి అన్నమాట, మనకు తెలియకుండా ఆ క్లాత్ పీసెస్ వెళ్ళిపోవడము, లేకపోతే ఈ టిష్యూ పేపర్ వాడుతుంటారు ఎస్పెషల్లీ యూరోపియన్స్, ఆ టిష్యూ పేపర్ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని మనము పైలోనిడల్ సైనస్ అంటాము. అది ఓపెనింగ్ అయ్యి బాగా పెయిన్ వచ్చి, బాగా రెడ్నెస్ వచ్చి, బాగా స్వెల్లింగ్ వచ్చి, బాగా టెండర్నెస్, అంటే ఇట్లా తగిలితే పెయిన్ ఎక్కువ అయిపోతుంది, బాగా టెండర్నెస్ ఉండడము, దాంట్లోంచి పస్ రావడము, బ్లడ్ రావడము. సో ఇవన్నీ ఏంటంటే లైఫ్ అనేది చాలా హారిబుల్గా మారిపోతుంది అనమాట. దాన్ని మనము పైలోనిడల్ సైనస్ అంటాం. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? మనం అలోపతి తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి చెప్తారంట. వాళ్ళు ఏమంటారంటే సర్జరీ తప్ప వీళ్ళకి ఆప్షన్ లేదు. సర్జరీలో కూడా మనకు 3 టైప్స్ ఆఫ్ సర్జరీ. ఒకటి ఐఎన్డి అంటాము, ఇంకోటి ఏంటంటే ఫ్లాప్ సర్జరీ అంటాం అనమాట. మొత్తం ఓపెన్ చేసి ఇట్లా బయటకు తీసి కుట్టేస్తారనమాట, దాన్ని ఫ్లాప్ సర్జరీ అంటాము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వితౌట్ సర్జరీ మనము ఆల్మోస్ట్ ఒక 100 కేసెస్లో 99.99 కేసెస్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. 100లో 1-2 కేసులకి ఏమవుతుందంటే మెడిసిన్ వాడడాన్ని రోజులు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది హోమియోపతిలో. బట్ 99% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో నాకు త్రూ అవుట్ ది వరల్డ్ ఈ పేషెంట్స్ వస్తారు. ఇండియా, మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి వరల్డ్, అక్కడి నుంచి నాకు ఈ ట్రీట్మెంట్ పేషెంట్స్ ఉన్నారు. ఈవెన్ చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్స్, ఈవెన్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకు కూర్చొని చదువుతూ ఉంటారు డాక్టర్స్ అంటే, స్టూడెంట్స్ అంటే, వీళ్ళకి పైలోనిడల్ సైనస్ కామన్గా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీలోకి వెళ్ళి వాళ్ళు చూపిస్తారనమాట. డైరెక్ట్గా సర్జన్ చెప్పేస్తాడు, వాళ్ళ ప్రొఫెసర్ చెప్పేస్తాడు, దీనికి మందు లేదు, ఓకే, సర్జరీ చేయించుకున్న వేస్ట్ అని చెప్పి నా దగ్గరికి రెఫర్ చేస్తుంటారు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను ఆల్రెడీ ట్రీట్ చేశాను. దాంట్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ కూడా ఉన్నారు దాంట్లో. అంత బాగా హోమియోపతి ఈ పైలోనిడల్ సైనస్కి పనిచేస్తుంది. కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ ప్రివెంట్ చేస్తుంది. సిమ్టమ్స్ అయితే చాలా ఇమ్మీడియట్గా పెయిన్, రెడ్నెస్, స్వెల్లింగ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చి కంప్లీట్ క్యూర్ అవ్వడానికి
హోమియోపతిలో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఈ పైలో నీడిల్ సైనస్ వచ్చినప్పుడు తొందరగా బ్లడ్ లాస్ అయిపోతారు అని అంటారు కదా డాక్టర్ గారు, ఎందుకంటారు ఇది? నార్మల్గా పైలోనిడల్ సైనస్లో ఏం అంత బ్లడ్ లాస్ ఉండదండి. కొంతమందిలో నేను చూసాను అనమాట. ఫర్ మేబీ ఒక 100 కేసెస్ కన్నా నాకు వస్తే ఒక 5-6 కేసెస్కి సివియర్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. అది మనకు ఐడియా ఉండదు. నేను అనుకోవడం ఏంటంటే మనకు బాడీ అంతా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బటక్స్ మధ్యలో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి అనమాట. మేబీ ఈ సైనస్ అనేది ఏదన్నా కొంచెం పెద్ద బ్లడ్ వెజల్ ఆర్టరీ కానీ వీన్ కానీ జస్ట్ అతుక్కొని ఉన్నప్పుడు అది డ్యామేజ్ అయినప్పుడు ఆర్టరీ కానీ వీన్ కానీ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రావచ్చు అనుకుంటున్నాను. బట్ మనము చాలామందిలో చూడం, బట్ అవుట్ ఆఫ్ 100 4 to 5 కేసెస్లో డెఫినెట్గా మంచి బ్లీడింగ్ అనేది చూస్తామని, ఎక్కువ ఉంటుంది బ్లీడింగ్ కొంతమందిలో. మొన్ననే నాకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ ఏం చెప్పాడంటే, సార్ నాకు నైట్ పెయిన్ వచ్చింది, ఏదోలే అనుకున్నాను, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనుకున్నాను. మార్నింగ్ లేచి నేను పూజ చేస్తూ ఉంటే నాకు మొత్తం కిందంతా రెడ్గా కనిపించింది. రెడ్గా కనిపిస్తే నాకు ఫస్ట్ ఏం అనిపించలేదు. కుంకుమ కిందికి ఎట్లా వచ్చింది అబ్బా అని చూస్తూ ఉంటే మళ్ళీ ఇట్లా టచ్ చేస్తే బ్లడ్. ఈ కేసు 2 days ముందే వచ్చిందనమాట. కొంతమందిలో సివియర్ బ్లీడింగ్ అనేది ఉంటుంది, బట్ అది రేర్ అనమాట. మేబీ 100లో 4-5 మెంబర్స్కి అలా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్కి బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.